హలో నమస్తే నా పేరు జయతి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మీరు కనుక నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఏమిటి ఇలా ఉన్నాను అనుకుంటున్నారా జస్ట్ లేచానండి ఇవాళ నేను వ్లాగ్ షూట్ చేద్దాం అనుకుంటున్నాను వ్లాగ్ అంటే తెలిసిందే కదా లైక్ వాట్ ఐ డూ ఇన్ ఏ డే నేను మీకు చూపిస్తాను నేను యాక్చువల్లీ ఇన్స్టాగ్రామ్లో అడిగానండి లైక్ డూ యూ గైస్ వాంట్ టు సీ ఎ వ్లాగ్ అని చాలా క్విక్ రెస్పాన్స్ వచ్చింది అండ్ చాలా సూపర్ రెస్పాన్స్ వచ్చింది అందరు లైక్ ఎస్ అనే అన్నారు ఇన్ కేస్ మీరు కనుక నన్ను ఇన్స్టాగ్రామ్లో ఫాలో అవ్వకపోయి ఉంటే కనుక ప్లీజ్ ఫాలో మీ ఆన్ ఇన్స్టాగ్రామ్ ఫర్ మోర్ లైవ్ అప్డేట్స్ అందుకని నేను ఇవాళ లాగ్ చేద్దామని ఫిక్స్ అయ్యాను సో ఐ విల్ షో యూ ఆల్ వాట్ ఐ డూ ఇన్ ఏ డే ఇప్పుడే లేచాను మాకు లైక్ అరౌండ్ 7:15 అయింది మార్నింగ్ సో ఐ విల్ టేక్ యూ ఆల్ త్రూ మై డే టిల్ నైట్ అండ్ ఐ విల్ షో యూ వాట్ ఐ డూ Are you ready? I am ready. So let's go. మీ పేస్ట్లో ఉప్పు ఉందా ఇప్పుడే ఫేస్ వాష్ చేసుకున్నానండి సో ఐఎమ్ వైపింగ్ అప్ విత్ యూజింగ్ ఎ టవల్ ఐ మీన్ లైక్ ఎ టిష్యూ నేను ఈ ప్రోడక్ట్ యూజ్ చేసి ఫేస్ వాష్ చేసుకున్నాను దిస్ ఈస్ క్లినిక్ యాక్ని సొల్యూషన్ యూజువల్లీ మార్నింగ్స్ ఐ ఫాలో ఏ స్మాల్ రొటీన్ లైక్ హౌ ఐ టేక్ కేర్ ఆఫ్ మై స్కిన్ నేను మీకు ఇవాళ వీడియో చూపించాను బికాజ్ ఇట్ విల్ బి లెంతీ ఐ మీన్ లైక్ లెంత్ అయిపోతుంది మన వీడియో మీరు కనుక నా మార్నింగ్ రొటీన్ వీడియో చూడాలి అనుకుంటే లెట్ మీ నో ఐ విల్ మేక్ అనదర్ వీడియో సపరేట్లీ ఫర్ దాట్ ఇప్పుడు నేను నార్మల్గా ఎలా చేసుకుంటానో అలా చేసేస్తున్నాను నేనైతే మార్నింగ్స్ మేకప్ వేసుకోనండి అసలు బయటకు వెళ్తున్నా కూడా యూజువల్లీ వేసుకోను పార్టీస్కి అండ్ ఫంక్షన్స్కి వెళ్తేనే వేసుకుంటాను ఆఫీస్కి వెళ్ళేటప్పుడు కూడా అస్సలు వేసుకోను జస్ట్ ఫెయిర్ అండ్ లవ్లీ ఒకటి రాసుకుని వెళ్ళిపోతూ ఉంటాను చూసారు కదా దిస్ ఈజ్ హౌ ఐ డూ మై మార్నింగ్ రొటీన్ దిస్ ఈజ్ మై మార్నింగ్ రొటీన్ కిట్ నేను మీకు దీని గురించి కంప్లీట్గా వీడియో చేస్తాను సో దట్ మీకు ఒక క్లియర్ ఐడియా అండ్ ఎలా స్టెప్స్ ఫాలో అవ్వాలి అనేది మీకు తెలుస్తుంది మీరు చూడొచ్చు 1% కూడా నా ఫేస్ మీద మేకప్ లేదు జస్ట్ మాయిశ్చరైజర్ అండ్ అలోవెరా జెల్ మాత్రమే ఉన్నాయి అండ్ అలానే ఒక లిప్ బామ్ అంతకు మించి నేనైతే మేకప్ వేసుకోలేదు ఇప్పుడు నేను బ్రేక్ఫాస్ట్ చేసే ముందు ఒకసారి నా మెయిల్స్ అన్ని చెక్ చేసుకుంటానండి ఆ మెయిల్స్ చెక్ చేసుకున్న తర్వాత ఐ విల్ గో అండ్ హ్యావ్ మై బ్రేక్ఫాస్ట్ అండ్ అగైన్ ఐ విల్ కమ్ బ్యాక్ టు మై డెస్క్ అండ్ ఐ విల్ డూ మై వర్క్ సో ఆల్మోస్ట్ లైక్ ఈవినింగ్ 3:30 వరకు కాల్స్ ఉంటూ ఉంటాయి మెయిల్స్ ఉంటూ ఉంటాయి 3కి కొంచెం ఫ్రీ అవుతూ ఉంటాను సో 3 తర్వాత మై డే విల్ స్టార్ట్ లైక్ పర్సనల్ డే విల్ స్టార్ట్ అపార్ట్ ఫ్రమ్ లైక్ మై వర్క్ స్టఫ్ మా బ్రేక్ఫాస్ట్ ఇవాళ దోశ ఇది వచ్చేసి బ్రౌన్ రైస్తో దోశ అండి మరి నాకు చూడొచ్చు మీరు బ్రౌన్ రైస్కి నార్మల్ దోశకి పెద్ద డిఫరెన్స్ అయితే ఏం లేదు టేస్ట్ మాత్రం కొంచెం వేరియేషన్ ఉంటుంది అండ్ నా రూమ్మేట్ పల్లి చట్నీ చేస్తుంది నేను దోశలు వేస్తున్నా This bond is solid gold. We're a diamond and an emerald. It took me forever to find you. 'Cause when it's all over, the love that you give will be there to guide you in every way. మా తమ్ముడన్నయ్య వస్తున్నాడు సో తన కోసం టీ పెడుతున్నాను తమ్ముడన్నయ్య అని ఎందుకు అన్నానంటే హీఈస్ లైక్ వాడు నన్ను అక్క అంటాడు నేను వాడిని అన్న అంటాను అనమాట అందుకని తమ్ముడు అన్నయ్య అయ్యాడు మా ఫ్రెండ్కి ఏవో స్టేషనరీ ఐటమ్స్ కావాలి అందండి సో ఎక్కడ పెట్టానో మర్చిపోయాను అందుకని ఉన్న బ్యాగ్లన్నీ వెతుకుతున్నాను
ఇప్పుడే రెడీ అయిపోయానండి. ఇండియన్ మార్కెట్కి వెళ్దాము అనుకుంటున్నాను. రెడీ అంటే రెడీ అవ్వలేదు, జస్ట్ బాత్ చేసి డ్రెస్ వేసుకున్నాను అంతే. సో ఇప్పుడు ఒకసారి నేను ఫేస్కి క్రీమ్ అది అప్లై చేసుకుందాము, మీకు కూడా చూపిద్దాము అని ఇప్పుడే స్టార్ట్ చేస్తున్నాను. సో జస్ట్ గ్రాసరీస్ తెచ్చుకోవడానికి వెళ్తున్నాను కాబట్టి నేను ఫేస్ మేకప్ ఏం వేసుకోవట్లేదండి. జస్ట్ ఎవర్ గ్రీన్ ఫెయిర్ అండ్ లవ్లీ ఒకటే యూజ్ చేస్తున్నాను. లిప్స్టిక్ కూడా ఏం అప్లై చేయట్లేదండి, ఎందుకంటే ఎటు ఎలాగో మనం మాస్క్ వేసుకుంటాం కాబట్టి కనిపించదు. జస్ట్ లిప్ బామ్ రాసుకుంటున్నాను అంతే. అండ్ లాస్ట్ పర్ఫ్యూమ్, దిస్ వాజ్ ఇన్స్పైర్డ్ బై వైట్ డైమండ్స్. ఇదైతే ఎలిజబెత్ టైలర్ వైట్ డైమండ్స్ కాదు, ఇట్ వాజ్ జస్ట్ అన్ ఇన్స్పిరేషన్ మేడ్ ఫ్రమ్ ఇట్. సో స్మెల్ ఆల్మోస్ట్ సిమిలర్ వైట్ డైమండ్స్ లానే ఉంటుంది. మనకి వైట్ డైమండ్స్ పర్ఫ్యూమ్ స్మెల్ అయితే కొంచెం ఎక్కువ ఘాటుగా ఉంటుంది. ఇప్పుడు ఒకసారి నేను మీకు వైట్ డైమండ్ శాంపుల్ చూపిస్తానండి. నా దగ్గర ప్రస్తుతానికి హ్యాండీకి ఇది ఒకటే ఉంది. ఇలా ఉంటుంది వైట్ డైమండ్స్ బాటిల్. ఇది జస్ట్ నాకు ట్రావెల్ సైజ్ అనమాట. సో దీని ఇన్స్పైర్డ్గా ఇది చేశారు. సో రెడీ అయిపోయాను. మనం ఇప్పుడు ఒకసారి ఇండియన్ మార్కెట్కి వెళ్దాము. అండ్ నేను మీకు ఇండియన్ మార్కెట్లో నేను ఏమేమి పర్చేస్ చేసుకుంటున్నానో కూడా నేను మీకు చూపిస్తాను. సో లెట్స్ గో. ఇప్పుడే స్టార్ట్ అయ్యానండి, ఇండియన్ మార్కెట్కి వెళ్తున్నాను. ఆన్ ది వే నా ఫ్రెండ్కి ఒక కొరియర్ పంపించాలి. సో యూఎస్పిఎస్ దగ్గరికి వెళ్ళేసి ఒక కొరియర్ డ్రాప్ చేసి నెక్స్ట్ ఇండియన్ మార్కెట్కి వెళ్తాము. యూఎస్పిఎస్ అంటే మనకి పోస్టల్ సర్వీస్ అండి. ఇక్కడ చూసారు కదా, ఇదిగోండి బాక్స్. ఇదంతా ఆల్రెడీ ప్యాక్డ్ అండ్ లేబుల్ కూడా వేసేసుకున్నాను. కామెడీ ఏంటంటే నేను తనకి సెఫోరా బాక్స్లో పంపిస్తున్నాను, కానీ పంపిస్తున్న సెఫోరా ఐటమ్స్ అయితే కాదు, వేరే కొన్ని ఐటమ్స్ అనమాట, స్టేషనరీ ఐటమ్స్. బట్ ఇంట్లో ఏ బాక్స్ లేదు, సెఫోరా బాక్స్ మొన్న వచ్చింది. సో ఈ బాక్స్ ఎంటీగా ఉంది కదా అని ఈ బాక్స్లో సెండ్ చేస్తున్నాను. మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్, మీరు కూడా బయటకు వెళ్ళేటప్పుడు ఫేస్ మాస్క్ వేసుకునే వెళ్ళండి. ఇప్పుడున్న సిచ్యువేషన్స్ తెలిసిందే కదా, సో బెటర్ బీ సేఫ్. ఒకసారి ఇప్పుడు నేను మీకు చూపిస్తాను. ఇస్ ద యూపీఎస్ స్టోర్. డ్రాప్ ఆఫ్ చేసేసాను. సో గోయింగ్ బ్యాక్ టు ఇండియన్ మార్కెట్. ఇప్పుడు ఇండియన్ మార్కెట్కి వెళ్దాము. చెప్పాను కదా ఫుల్ ఎండగా ఉందండి బాగా. అంటే మేబీ ఆఫ్టర్ లాంగ్ టైం బయటకు రావడం వల్ల అనుకుంటా అలా అనిపిస్తుంది. ఐ కుడెంట్ ఈవెన్ ఓపెన్ మై ఐస్. మరి మీకు నా మాటలు వినిపిస్తున్నాయో లేదో. నా కార్ అయితే ఆటోమేటిక్ పార్క్ చేసుకుంటుంది. సో చూసారా తిక్కగా వెళ్ళింది, బట్ సమ్హౌ ఇట్ పార్క్డ్. అది మనల్ని జస్ట్ గేర్ చేంజ్ చేయమని అడుగుతుంది, రిమైనింగ్ అంతా అది డ్రైవ్ చేసుకుంటుంది. ఫైనల్లీ పార్క్డ్. ఇదేనండి నేను చెప్పిన ఇండియన్ మార్కెట్. ఒకసారి ఇప్పుడు మనం లోపలికి వెళ్ళి చూద్దాము ఎలా ఉంది, ఏం వెజిటబుల్స్ ఉన్నాయి, ఏం తీసుకుందాము అని. నాకైతే కొంచెం లిస్ట్ ఉంది, సో ఒకసారి ఆ లిస్ట్ అంతా తీసుకుందాం. మీరు కూడా ఎక్కడికైనా సరే బయటకు వెళ్ళొచ్చిన తర్వాత ఇమీడియట్గా హ్యాండ్ వాష్ చేసుకోండి. ఇన్ కేస్ మీకు హ్యాండ్ వాష్ చేసుకోవడానికి టైం పడుతుంది అంటే కనుక ఖచ్చితంగా శానిటైజర్తో హ్యాండ్ శానిటైజ్ చేసుకోండి. ఎందుకంటే మనకు తెలిసిందే కదా బయట అసలు సిచ్యువేషన్స్ బాగాలేదు. సో బెటర్ క్యారీ యువర్ ఓన్ శానిటైజర్.
ఇవన్నీ నేను ఇండియన్ మార్కెట్లో తీసుకున్న ఐటమ్స్ అండి. నేను మీకు ఇప్పుడు ఒక్కొక్కటి చూపిస్తాను. ఇది వచ్చేసి మనకి సాల్ట్ బిస్కెట్స్ ఉంటాయి కదా అవి. ఇది వచ్చి మాకు $3 పడింది. ఇది వచ్చేసి పచ్చిపల్లి పప్పులు అండి, రా పీనట్స్. ఇది 12 పీస్, $4. నెక్స్ట్ మాకు జింజర్ గార్లిక్ పేస్ట్ ఇలా ఉంటుందండి. ఇలా చేసి పెడతారు, స్టోర్ నుంచి తెచ్చుకోవచ్చు. లక్ష్మీ బ్రాండ్ ఇది. మాకు ఈ జింజర్ గార్లిక్ పేస్ట్ వచ్చేసి $6. నేను పన్నీర్ తీసుకున్నానండి. ఇది వచ్చేసి 250 grams పన్నీర్. ఇది వచ్చేసి నాకు $5 పడింది. నెక్స్ట్ బనానాస్. చూసారా మాకు బనానాస్ ఎంత పెద్దగా ఉన్నాయో. మనకి ఇండియాలో చీటా బనానాస్ అంటారు కదా, అలా ఉంటాయి అన్నమాట. ఇది వచ్చేసి నాకు మొత్తం $1 అయినాయి అండి. 5 బనానాస్ $1. 5 కాదు, 6 బనానాస్. ఇవన్నీ పచ్చిమిరపకాయలు 0.3 lbs. సో ఇది వచ్చేసి నాకు అరౌండ్ $2 పడ్డాయి. నెక్స్ట్ వంకాయలు అండి. 6 వంకాయలు వచ్చేసి నాకు $3 పడ్డాయి. అండ్ టొమాటోస్ నేను 3 lbs తీసుకున్నాను. 3 lbs టొమాటోస్ వచ్చి నాకు $5 పడింది. పొటాటో చిప్స్ చూసారు కదా, పొటాటో చిప్స్ 200 grams ప్యాకెట్ వచ్చేసి $3. పానీపూరి అండి. ఇవి మనకి 47 నుంచి 50 పీసెస్ ఉంటాయి. సో మనకి ఓన్లీ పూరి, పానీ లేదు, ఒట్టి పూరి వచ్చేసి ఇది $6. టోటల్గా ఈ కొన్ని ఐటమ్సే తీసుకున్నానండి. ఇవన్నీ వచ్చేసి నాకు $40 అయ్యాయి. సో ఇంటికి వచ్చి నీట్గా ఫ్రెష్ అయ్యాను. ఇప్పుడు లంచ్ చేయబోతున్నాను. మై లంచ్ ఈజ్ పెరుగన్నం విత్ నిమ్మకాయ చట్నీ. సో దిస్ ఈజ్ మై లంచ్ ఫర్ టుడే. లంచ్ చేసిన తర్వాత ఇంకా వర్క్ ఉంది. వర్క్ చేసుకున్న తర్వాత యూట్యూబ్ వీడియో ఎడిట్ చేయాలి. చూసారు కదా, ఈవినింగ్ అయిందండి. ఇప్పుడు నాకు ఆల్మోస్ట్ 6:30 అవుతుంది. చూసారు కదా, మా ఇంటి దగ్గర వ్యూ చాలా ప్రెటీగా ఉంటుంది. అంతా చుట్టూ చెట్లు ఉంటాయి. మా ఇంట్లో ఎదురింట్లో అందరూ వాటర్ వేసుకుంటున్నాం చెట్లకి. టీ పెడుతున్నానండి. చాలా రోజుల తర్వాత టీ తాగుతున్నాను. సో చూడాలి. నా ఫ్రెండ్స్కి నా టీ అంటే చాలా ఇష్టం. ఇప్పుడు నేను జింజర్ అండ్ ఇలాచీ యాడ్ చేసుకుంటున్నాను. సో ఇట్స్ లైక్ కైండ్ ఆఫ్ మసాలా టీ లాగా పెట్టుకుందాం అనుకుంటున్నాను. జింజర్, 1 యాలుక్కాయ, కొంచెం చితిపి వేసుకున్నాను. ఇది కొంచెం బాయిల్ అయిన తర్వాత నేను మిల్క్ యాడ్ చేస్తానండి. టాపిక్ వచ్చింది కాబట్టి చెప్తున్నాను. చూసారా నా మిల్క్ కప్ బాగుందా? ఇది నా బెస్ట్ ఫ్రెండ్ గిఫ్ట్ చేసింది, మౌనిక. సీ ఐఎమ్ డ్రింకింగ్ ఇన్ యువర్ కప్. నేను షుగర్ యాడ్ చేసుకోవట్లేదండి, జస్ట్ నార్మల్గా డైరెక్ట్గా తాగేస్తున్నాను. టడా, మై టీ రెడీ. టీ రెడీ అయినాయండి. టీతో పాటుగా నేను 2 సాల్ట్ బిస్కెట్స్ అండ్ కొన్ని ఆల్మండ్స్ అలాంగ్ విత్ పిస్టాషియోస్ తింటున్నాను. దిస్ ఈజ్ మై లాస్ట్ మీల్ ఆఫ్ ది డే. ఇంకా డిన్నర్ చేయను. సో ఇది ఇంకా దీంతో ర్యాప్ ఇట్ అప్ ఫర్ ద ఫుడ్. ఇంకా టీ తాగుతూ నేను ది ఆల్కెమిస్ట్ బై పాలో కోహెలో బుక్ చదువుతున్నాను. ఈ బుక్ చాలా బాగుంటుంది. మీలో ఎవరైనా బుక్స్ చదివే వాళ్ళు ఉంటే కనుక ఖచ్చితంగా ట్రై చేయండి. చాలా బాగుంటుంది ఈ బుక్. మీరు చూసుంటే నేను ఇన్స్టాగ్రామ్లో చాలా చెట్లు లైక్ నా రోజ్ ఫ్లవర్స్ గురించి పోస్ట్ చేస్తూ ఉంటాను. దిస్ ఈజ్ మై రోజ్ ట్రీ. చూసారా ఎంత పెద్దగా ఉందో. చాలా రోజెస్ వచ్చాయి, అన్నీ కింద పడిపోయాయి అన్నమాట. సీజన్ అయిపోయింది కదా. ఇది మాత్రం చాలా ఫ్రెష్ రోజ్, నిన్నే వచ్చింది. చూడండి ఎంత ఫ్రెష్గా ఉందో. చెప్పాను కదండి, టీ తాగిన తర్వాత ఎడిటింగ్ స్టార్ట్ చేస్తాను అని. చెప్పినట్టుగానే స్టార్ట్ చేశాను. అరౌండ్ లైక్ 7:30 స్టార్ట్ చేశాను. సో యా, ఆల్మోస్ట్ అయిపోయింది ఎడిటింగ్. ఇంకొంచెం లెఫ్ట్ ఉందన్నమాట, లైక్ వాయిస్ అడ్జస్ట్ చేయాలి. అండ్ నాకు టైం ఇప్పుడు వచ్చేసి 9:50 అయింది. మోస్ట్ ప్రాబబ్లీ బై అరౌండ్ 10:30, 10:40 కల్లా వీడియో రెడీ అయిపోతుంది. అండ్ యూట్యూబ్లో మనకి లైక్ 12 o'clock ఆ టైంలో రిలీజ్ చేస్తాను, యాజ్ యూజువల్ టైమింగ్. సో దిస్ ఈజ్ మై వర్క్ స్పేస్. చూస్తున్నారు కదా, ఈ ఫ్లవర్స్ గుర్తుపట్టారా? నేను మొన్న డాలర్ ట్రీ చూపించాను కదా, అక్కడ తీసుకున్నాను. ఇన్ కేస్ మీరు కనుక ఆ వీడియో చూడకపోయింటే ఆ వీడియోని ఇక్కడ కార్డ్స్లో లింక్ చేస్తున్నాను, చూడండి. బాగున్నాయి కదా, చాలా ప్రెటీగా. చాలా బాగా నచ్చాయి అనుకున్నాను. సో ఎక్కడ పెట్టాలో తెలియక ఇంక ఈ డెస్క్ దగ్గర పెట్టుకున్నాను.
చెప్పాను కదా వీడియో ఎడిటింగ్ అయిపోయింది అని. సో పాకెట్ టెక్ వీడియో ఎడిటింగ్ నేను చేయను, ఎస్ఎస్ అండ్ వేరే ఫ్రెండ్స్ కలిసి చేస్తారు. ఒకసారి ఎడిటింగ్ అయిపోయిన తర్వాత నాకు పంపిస్తారనమాట రివ్యూ అండ్ ఏమన్నా మోడిఫికేషన్స్ కావాలి అంటే. సో ఐఎమ్ రివ్యూయింగ్ ఇట్. మోస్ట్ ప్రాబబ్లీ మీరు కూడా చూసుంటారు, ఆల్రెడీ ఇది పోస్ట్ అయిపోయి ఉంటుంది, అందుకనే చూపిస్తున్నా, నో సస్పెన్స్. సక్సెస్ఫుల్లీ వీడియోస్ అయితే పోస్ట్ చేసేసానండి. ఇప్పుడు నాకు టైం 12:45 అయింది నైట్. సో పడుకుందాం అనుకుంటున్నాను. పడుకునే ముందు ఒకసారి ఫేస్ వాష్ చేసుకొని లైట్గా కొంచెం అలోవెరా జెల్ రాసుకొని పడుకుంటాను. సో ఇప్పుడే ఫేస్ వాష్ చేసుకొస్తాను, ఇలాగే ఉండండి. ఫేస్ వాష్ అయితే చేసేసుకున్నాను. యూ మైట్ ఆల్రెడీ నో దట్ ఐఎమ్ యూజింగ్ మురాద్ ఫర్ మై ఫేస్ వాష్ అండ్ ఫర్ యాక్నీ. ఇప్పుడు నేను దీంతోనే ఫేస్ వాష్ చేసుకున్నాను. అండ్ ఇది వచ్చేసి మురాద్ పింపుల్ క్రీమ్ అండి. నేను ఆల్రెడీ మీకు ఈ 2 ప్రోడక్ట్స్ గురించి సెఫోరా అన్బాక్సింగ్ వీడియోలో చెప్పానండి. ఆ వీడియో ఒకసారి చూడండి, మీకు హెల్ప్ఫుల్గా ఉంటుంది ఇన్ కేస్ మీకు కనుక యాక్నీ ప్రోన్ స్కిన్ ఉంటే. ఒకసారి నేను ఇప్పుడు ఇది అప్లై చేసుకుంటున్నాను. అండ్ లిప్ బామ్, లెనీజ్ లిప్ బామ్. దీనికైతే యాక్చువల్లీ అప్లై చేసుకోవడానికి ఒక చిన్న టైనీ బ్రష్ ఉంటుంది, నేను దాన్ని ఎక్కడో పడేసాను. సో ఐఎమ్ యూజింగ్ మై ఫింగర్ టు అప్లై దిస్. చూస్తున్నారు కదా, చాలా షైనీగా ఉంటుంది అండ్ చాలా హైడ్రేటింగ్గా ఉంటుంది. వీడియో ఈజ్ అవుట్. ఇవాళ బగారా రైస్ వీడియో వచ్చి ఉంటుందండి, చూడండి కంపల్సరీగా. అండ్ ఈ వీడియో నేను మీకు రేపు పోస్ట్ చేస్తాను. సో మోస్ట్ ప్రాబబ్లీ సీ యూ టుమారో. అండ్ ఇప్పుడు నాకు చూసారు కదా అంతా అయిపోయింది, పడుకుందాం అనుకున్నాను, బట్ బ్రెయిన్లోకి ఇప్పుడే స్ట్రైక్ అయింది, ఐ హ్యావ్ సమ్ షాపింగ్ టు డూ. సో ఇప్పుడు నేను అమెజాన్ షాపింగ్ చేయబోతున్నాను, మీకు కూడా చూపిస్తాను. లెట్స్ గో. చెప్పాను కదండి షాపింగ్ ఉందని. చూస్తున్నారు కదా, నేను మ్యాక్బుక్ ప్రో 15 ఇంచెస్కి కేస్ కొందామని చూస్తున్నాను. ఇందాకటి నుంచి చూస్తున్నాను, బట్ నాకు ఏమీ నచ్చట్లేదు. చూసారు కదండి, ఇది హౌ ఐ స్పెండ్ మై డే. హోప్ యూ గైస్ లైక్ ఇట్. ఇన్ కేస్ మీరు కనుక ఫ్యూచర్లో ఇలాంటి మోర్ వ్లాగ్స్ చూడాలి అనుకుంటే లెట్ మీ నో ఇన్ ద కామెంట్ సెక్షన్ బిలో. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్. అలానే మరిన్ని వీడియోస్ చూడాలి అనుకుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. బాయ్, గుడ్ నైట్. మీరు కనుక టెక్నాలజీ రిలేటెడ్ వీడియోస్ లైక్ ఫోన్ అన్బాక్సింగ్, రివ్యూస్ అండ్ కంపారిజన్ వీడియోస్ చూడాలి అనుకుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు పాకెట్ టెక్.